ప్రభుపాదుల వారు విజయవంతం అవడానికి కారణం ఏంటి అంటే, ఇప్పుడు మెడిసిన్ ఉంది, ఆ మెడిసిన్ని డైల్యూట్ చేస్తే రోగం తగ్గదు, మెడిసిన్ని కల్తీ చేయకూడదు. మీరు ప్రభుపాదుల వారి భగవద్గీత మీద ఒకటి రాసి ఉంటారు, చూసారో లేదో, భగవద్గీత యథాతథం, యథాతథం యాజ్ ఇట్ ఈస్. అంటే తన యొక్క స్వార్థం కోసం తత్వాన్ని మార్చలేదు. గురువు అన్నటువంటి వాడు పోస్ట్ మ్యాన్ లాగా ఉండాలి. పోస్ట్ మ్యాన్ మనకు వచ్చిన ఉత్తరాన్ని యాజ్ ఇట్ ఈస్గా డెలివరీ చేస్తాడు, అవునా? ఒకవేళ ఒక్క పదం మార్చాడు అనుకుందాం, ఎవరికన్నా ఒక లెటర్ వచ్చింది, పుత్రుడు పుట్టాడు అని వచ్చింది, వీడు పోస్ట్ మ్యాన్ పుత్రుడు పోయాడు అని చెప్పి రాసేస్తాడు. అప్పుడేముంది, వాళ్ళు హ్యాపీగా సెలబ్రేషన్ బదులు ఏడ్చుకుంటూ కూర్చుంటారు. ఈరోజు ఎంతోమంది గురువులు ఉన్నారు, వాళ్ళు వాళ్ళ శిష్యులకు హ్యాపీనెస్ ఇవ్వలేకుండా ఉన్నారంటే కారణం ఏంటి అంటే, భగవంతుడు ఇచ్చినటువంటి సందేశంలో వీళ్ళు చేర్పులు మార్పులు వాళ్ళ స్వార్థం కోసం చేస్తున్నారు. అందుకని శిష్యులకు నిజమైనటువంటి ఆనందాన్ని ఆ గురువులు ఇవ్వలేకుండా ఉన్నారు. తత్వం మార్పు చేస్తున్నారు. భగవద్గీత కొన్ని లక్షల వెరైటీస్ ఉన్నాయి, కానీ లోపల భగవంతుడు చెప్పిన గీత ఉండదు, వాళ్ళ గీతలు ఉంటాయి. అది చదివితే ఎవరి రాతలు మారవు. సో ప్రభుపాదులు వాళ్ళు సక్సెస్ఫుల్ అవ్వగలిగారు అంటే ఆయన తత్వాన్ని యథాతథంగా ప్రపంచానికి ప్రజెంట్ చేశారు. ప్రపంచానికి ఇచ్చిన ఆధ్యాత్మిక ఔషధం ఏదైతే ప్రభుపాదులు వారు ఇచ్చారో దాంట్లో కల్తీ లేదు. అందువల్ల ఆ స్వచ్ఛమైనటువంటి మెడిసిన్ ప్రపంచవ్యాప్తంగా తీసుకున్నారు కాబట్టి వాళ్ళందరి రోగాలు కుదిరాయి. అందువల్ల ప్రభుపాదులు వారు ప్రపంచవ్యాప్తంగా సక్సెస్ఫుల్ అవ్వగలిగారు. ఆయన ఇచ్చినటువంటి మెడిసిన్ పవిత్రంగా ఉంది. ఏం చేర్పులు మార్పులు చేయలేదు. తర్వాత ఇంకొకటి, ప్రభుపాదుల వారు సక్సెస్ఫుల్ అవ్వడానికి కారణం ఏంటి అంటే, ఆయన యుగ ధర్మాన్ని ప్రపంచానికి ఇచ్చారు. ఈ మధ్య కాలంలో చాలా మంది ఇక్కడికి వెళ్ళి గమనించింది ఏంటి అంటే, వాళ్ళందరూ మెడిటేషన్ కనుక కూర్చున్నారు. తర్వాత నేను ఆశ్చర్యపోయాను, మెడిటేషన్ కూర్చోవాలంటే ఈ వెన్నెముక స్ట్రైట్గా పెట్టి కూర్చోవాలి. వాళ్ళు స్టాండ్లు ఉన్నాయి అక్కడ, వాళ్ళ స్టాల్స్లో అమ్ముతున్నారు. వెన్నెముక స్ట్రైట్గా పెట్టుకునేదానికి, చేతులు ఎట్లా పెట్టుకునేదానికి స్టాండ్లు ఉన్నాయి. ఇంకా స్టాండ్లు ఉంటే ఇంకదేమి పద్ధతి నువ్వు పాటించేది. తర్వాత ఆ మెడిటేషన్ టైంలో నేను గమనించాను, అందరూ ఏం చేస్తున్నారంటే ఒక తలకాయలు కొట్టుకుంటున్నారు, పక్కన కూర్చొని నిద్రపోతా. మెడిటేషన్ అది కాదు. పతాంజలి ఏం చెప్తుందో తెలుసా, కళ్ళు కంప్లీట్గా ముయ్యకూడదు మెడిటేషన్లో, హాఫ్ ఓపెన్. ఎందువల్ల అంటే వాళ్ళకి ప్రపంచంలో ఏం జరుగుతుందో కనపడకూడదు, ఇన్ ది సేమ్ టైం నిద్రపోకూడదు. అందుకని చెప్పి మెడిటేషన్లో హాఫ్ క్లోజ్డ్, సగం మూసుకొని ఉండాలి. గుర్రానికి కూడా ఇంతకుముందు జట్కా బండి, మీరు ఈ కాలంలో ఎవరు చూసుండ్రేమో, దాని కళ్ళకు గంతలు కట్టేవాళ్ళు. ఎందువల్ల అంటే దానికి జస్ట్ ఒక 10 అడుగులు కనిపించాలి ముందు, అంతే. మొత్తం రోడ్డు అంతా కనిపించింది అనుకో, ఎక్కడో పచ్చగడ్డి, ఎక్కడో వాల్ పోస్టర్లు, అవి పేపర్లు తిందామా గడ్డి తిందామా అని చెప్పి దాని స్పీడ్ తగ్గిపోతుంది. అందుకని కళ్ళకు గంతలు కట్టేవాళ్ళు. సో ఈ యోగా కూడా అంతే, అన్నీ కనిపిస్తే ఆలోచన వేరే దగ్గరికి వెళ్ళిపోతుంది. అందుకని చెప్పి హాఫ్ క్లోజ్డ్ ఐస్ అన్నమాట. నిద్రపోవడం కాదు యోగా అంటే. యోగా అంటే ఆలోచన పరంగా భగవంతునితో సంబంధం ఏర్పరచుకోవడం, కూడిక, జీవాత్మ పరమాత్మతో కూడిక ఏర్పరచుకునేదాన్ని యోగా అంటారు. మరి ఈ యుగానికి అది ప్రాక్టికల్. కృతేయ ధ్యాయతో విష్ణుం త్రేతాయా యజతో మకై ద్వాపరే పరిచర్యస్య కలౌత హరికీర్తన. సత్యయుగంలో తపస్సులు, త్రేతాయుగంలో యజ్ఞ యాగాదులు, ద్వాపర యుగంలో విగ్రహారాధన, కలియుగంలో నామ సంకీర్తన. ఇది యుగధర్మం. నామ సంకీర్తన యుగధర్మం. సత్యయుగంలో 1,00,000 సంవత్సరాలు జీవించేవాడు. విశ్వామిత్రుడు బ్రహ్మర్షి కావడానికి 60,000 సంవత్సరాలు తపస్సు చేశాడంట. నేను మొదట్లో ఒక 2 గంటల అట్లా క్లాస్ చెప్పేవాడిని, అది 1:30 గంటకు తగ్గించాను, తర్వాత మళ్ళీ గంటకు తగ్గించాను. ఇప్పుడు ఆల్మోస్ట్ 45 మినిట్స్ అట్లా. ఎందువల్లంటే మన వాళ్ళు టైం చూసుకుంటుంటారు. చాలే స్వామి చెప్పేశారు, అయిపోయింది. సో ఎంత ఎక్కువ మంది టైం చూసుకుంటారో అప్పుడు నాకు అర్థమవుతుంది ఆపేయాలా అని చెప్పి.
ఒక 3/4 గంట, గంట లోపల ఎన్ని పోస్టర్స్ మనం మారుస్తాం? కూర్చున్న వాళ్ళు కుదురు కట్టేగా ఉంటారా? లేదు. పతాంజలి చెప్తుంది యోగానికి ఎట్లా కూర్చోవాలనేది ప్రాక్టీస్ చేయడానికి 8 సంవత్సరాలు పడుతుందంట. హౌ టు సిట్ ఫర్ మెడిటేషన్, అది ప్రాక్టీస్ చేయడానికి 8 సంవత్సరాలు పడుతుందంట. మళ్ళీ తపస్సు ఏంటి? బ్రహ్మచర్యాన్ని పాటించాలి, ఇల్లుకి వెళ్ళిపోవాలా, అడవి, తర్వాత కందమూలాలు తినాలా. ధ్రువుడు మొదట 15 రోజులకు ఒకసారి కందమూలాలు తిన్నాడు, తర్వాత 12 రోజులకు ఒకసారి నీళ్లు తాగాడు, తర్వాత 9 రోజులకు ఒకసారి పచ్చి గడ్డి తిన్నాడు, ఎండు గడ్డి తిన్నాడు. కొన్ని రోజులకి నీళ్లు ఆపేశాడు, గడ్డి ఆపేశాడు, కందమూలాలు ఆపేశాడు, గాలి మాత్రం పీలుస్తున్నాడు. కొన్ని రోజులు గాలి కూడా స్తంభింపజేశాడు. మీరు ఎంతమంది రెడీగా ఉన్నారు ఇవన్నీ చేయడానికి? ఒక్కరు ఇట్లా అడిగితే చెప్తుంది, బాలేవాళ్ళ స్వామి 3 పూటలు తింటేనే నీరసంగా ఉంది మరి. సో ఇవన్నీ ప్రాక్టికల్ కాదు. అందుకని బ్రహ్మని నారదులు వారు అడుగుతూ ఉన్నారు, కలియుగంలో మంద సుమంద మతయో మంద భాగ్యో, తెలివితేటలు తక్కువ, ఓర్పు తక్కువ, సహనం తక్కువ, జీవిత కాలం తక్కువ, జ్ఞాపక శక్తి తక్కువ, వీటన్నిటికీ మించి మనసు ఎప్పుడు వరం ఒకటి ఉందంట. ఏంటయ్యా వరం అంటే మనసు ఎప్పుడు కలత చెందుంటుందంట. ఎప్పుడన్నా ఏవం ప్రసన్న మనసో, ప్రశాంతంగా ఉండే ముఖార విందాన్ని భూతత్వం వేసి వెతికినా కనిపించదు కలియుగంలో. ఎప్పుడు వాడు ఇటుంటాడు. ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అని మనసులో ఏముందో ముఖంలో కనిపిస్తూ ఉంటుంది. మనసు ప్రశాంతంగా ఉందో అనుకోండి, వాడు అట్ట కనిపిస్తాడు. మనసులో ఏదైనా కలతలు ఉన్నాయనుకోండి, ముఖంలో ఇటుంటాడు, చిట్టించుకోడు. మనసు ఎప్పుడు కలత చెందుతుంటాను, అది వరం అంట కలియుగంలో. బ్రహ్మను అడుగుతున్నాడు నారదుల వారు, ఎట్లా వీడు శాంతిని పొందుతాడు, ఎట్లా మోక్షాన్ని పొందుతాడు? అప్పుడు బ్రహ్మ చెప్తున్నాడు, హరిర్నామ హరిర్నామ హరిర్నామైవ హి కేవలం కలో నాస్తేవ 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 గతిరన్యద. కలియుగంలో హరినామం చెప్పించడం కన్నా ఇంకో మార్గం లేదు, ఇంకో మార్గం లేదు, ఇంకో మార్గం లేదు. మరి హరినామాలు 100 ఉన్నాయి, ఏది చెప్పించాలా? అప్పుడు ఈ మహామంత్రాన్ని ఇస్తాడు బ్రహ్మ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ఇది షౌడచకనాంనాం కలికల్ముషనాచనం నాతరో భర్తరోపాయ సర్వ వేదేషు దృశ్యతి. ఈ 16 పదాలైన భగవంతుని ఎవరైతే జపిస్తారో కలి కల్ముషనాచనం, కలికాలంలో ఉండే కల్ముషాలన్నీ నాశనం అవుతాయి. నాతరో భర్తరోపాయ సర్వ వేదేషు దృశ్యతి. వేదాలు మొదటి నుంచి చివరి దాకా తిరగవేసిన ఇంతకు మించిన తరుణోపాయం ఇంకోటి లేదు. సో ప్రభుపాదుల వారు సక్సెస్ అయ్యారు అంటే ఆ యుగ ధర్మమైనటువంటి నామ సంకీర్తన ప్రపంచమంతా ప్రచారం చేశారు. ఆయన ప్రపంచమంతా ప్రచారం చేశారు. సో ఆ నామం ఏం చేసింది? ప్రహ్లాదుడు భాగవతంలో చెప్తాడు, నీ నామం ఎంత శక్తివంతమైందయ్యా, నామ రూపంలో అందరి హృదయాల్లోకి ప్రవేశించి ఆ హృదయాలను ప్రక్షాళన గావిస్తుంది, ఆ హృదయాలను ప్రక్షాళన గావిస్తుంది. మనలో ఎన్నెన్న అనర్థాలు ఉండనేది మీరు నామం చేయడం మొదలు పెట్టండి. ఇక్కడికి వచ్చే వాళ్ళు చాలా మంది రకరకాల అలవాట్లు ఉన్నాయి వాళ్ళకి. ఎప్పుడైతే వాళ్ళు నామం చేయడం మొదలు పెట్టారో అన్నీ ఒక్కొక్కటి వదిలేశారు, ఒక్కొక్కటి వదిలేశారు. సులభంగా వదిలేయగలిగారు. ఇప్పుడు సైకిల్ వదిలేసి నడిచిపోరా అంటే బలవాడువే అంటాడు. స్కూటర్ ఇచ్చి రేపు పెట్రోల్ కూడా ఇస్తానని చెప్పి పెట్రోల్ ఇస్తానని చెప్పాలి. మళ్ళా సైకిల్ వదిలేరా అంటే హ్యాపీగా వదిలేస్తాడు. హయ్యర్ టేస్ట్. ఈ భగవత్ చింతన అన్నటువంటిది, నామ సంకీర్తన అన్నటువంటిది హయ్యర్ టేస్ట్. ప్రభుపాద అమెరికాలో వెళ్ళే సమయానికి హిప్పీ కల్చర్ ఉండేది. జీవితంలో అన్నీ చేశారు, వాళ్ళకేం తృప్తి కలగలేదు. ఇంకా డ్రగ్స్ అవన్నీ తీసుకొని పిచ్చోళ్ళు లాగా జుట్లు పెంచేసుకొని ఈ వీధుల్లో పడి దొల్లాడుతూ పిచ్చి పిచ్చిగా ఉన్నారు. అటువంటి హిప్పీ కల్చర్ని మార్చారు ప్రభుపాదుల వారు. అటువంటి హిప్పీ కల్చర్ని మార్చారు. ఒక వ్యక్తి అడిగాడు, మీరు ఏం చేశారు అమెరికాకు వచ్చారు? అప్పుడు ప్రభుపాదుల వారు నవ్వుతూ చెప్పారు, హిప్పీల్ని హ్యాపీల్ని చేశారని చెప్పారు. హిప్పీల్ని హ్యాపీల్ని చేశారని. ఆ కల్చరు వాళ్ళు ఎప్పుడో 50 సంవత్సరాల కింద వదిలేస్తే ఇక్కడ ఈ దరిద్రం వీళ్ళు ఇప్పుడు తీసుకున్నారు, ఇప్పుడు పెంచుతున్నారు చుట్టూ ఎంత.
పెద్ద పెద్ద గడ్డాలు, జుట్లు, పిచ్చోళ్ళలాగా. మేము చిన్నప్పుడు స్నానం చేసామా శుభ్రంగా వెళ్ళి తల దూకొని వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు దూకుంటే ఫ్యాషన్ తక్కువ అంటారు. అది పిచ్చుగుళ్ళలాగా ఉండాలి జుట్టు, అంత మ్యాటెడ్ హెయిర్, అంత చిక్కు చిక్కుగా ఉండాలి. అది ఫ్యాషన్ అంటే ఇప్పుడు ఫ్యాషన్. ఇంతకు ముందు రోజుల్లో పల్లెటూర్లలో ఎవడన్నా తప్పు చేస్తే వాడికి డిప్ప కట్టింగ్ అని కొట్టేవాళ్ళు. ఒక బొచ్చు ఒకటి పైన పెట్టి చుట్టూ కొరిగేసేవాళ్ళు అనమాట. అది పనిష్మెంట్. ఇప్పుడు ప్రతి వాడికి డిప్ప కట్టింగే. ఇక్కడ అంతా చుట్టూ కొరిగేస్తుంటారు, పైన పెట్టుకొని ఉంటారు. సో రకరకాల పిచ్చి పరాకాష్ట. సో అందువల్ల ఆ హిప్పీల్ని హ్యాపీలుగా మార్చారు ప్రభుపాదులు. హిప్పీ కల్చర్ ఏం చేయాలో తెలియదు, జీవితంలో అన్ని పిచ్చి పిచ్చిగా అనుభవించేశారు. ఏం చేయాలో అర్థం కాక డ్రగ్స్ తీసుకొని పిచ్చలవిడి జీవితాలు. అటువంటి వాళ్ళని ఒక నాగరిక వ్యక్తుల్లాగా తయారు చేశారు ప్రభుపాదులు వారు. నాగరికుల్లాగా తయారు చేశారు. ఆయన సక్సెస్ఫుల్ అవడానికి ఇవన్నీ కారణాలు. గురువు మాటల్ని హృదయంలోకి తీసుకున్నారు, పరంపరగా జ్ఞానాన్ని తీసుకున్నారు. పిచ్చి పిచ్చిగా తత్వాన్ని మార్చలేదు. ఈ రోజుల్లో ఆధ్యాత్మికత అంటే కన్ఫ్యూజన్. ఏంటంటే ఎవరికి తోచిందో ఒక పుస్తకం రాసేస్తాడు, వీడు అది చదివేసి ఏం అర్థం కాదు. ఒక ఆయన చెప్తున్నాడు, ఒక ఆయన ఇది చెప్తున్నాడు, ఇంకొక ఆయన ఇది చెప్తున్నాడు. ఒకసారి నేను అనంతపురం నుంచి ట్రైన్లో వస్తున్నాను రాజమండ్రికి. మనకి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఏదో తత్వం చెప్పడం కదా. ఆ ట్రైన్లో నలుగురిని కూర్చోబెట్టుకుని తత్వం చెప్తున్నాను. ఒకడు సీరియస్గా నిలబడతాడు, కొంతసేపు వెళ్ళిపోతాడు, మళ్ళా వస్తాడు, మళ్ళా వెళ్ళిపోతాడు. నేను అన్నాను, అందరు వెళ్ళిపోయిన తర్వాత వచ్చి కూర్చున్నాడు. నేను ఇక్కడ ఆదిత్య కాలేజీలో ఏదో లెక్చరర్ అది చెప్పాడు. ఏమయ్యా కొంచెం సేపు వింటున్నావు, వెళ్ళిపోతున్నావు, వస్తున్నావు అంటే అతను ఒక మాట చెప్పాడు, గురువుగారు ఆధ్యాత్మికత అంటే ఫుల్ టెన్షను, అప్పుడప్పుడు మధ్యలో వెళ్ళిపోయి సిగరెట్ తాగలేదు. అందుకని ఈ మధ్య కాలంలో ఆధ్యాత్మికత అంటే ఈ టెన్షన్ ఎక్కువైపోతుంది, రిలీఫ్ అవడానికి పోయి అవన్నీ పోవాలా నిజమైన ఆధ్యాత్మికత అంటే. వీటికి కారణం ఏంటి అంటే పరంపర లేకుండా ఎవరికి వచ్చినా పిచ్చిగా ఏదేదో రాసేస్తున్నారు, దాన్ని చదివేసి అందరూ కన్ఫ్యూజన్ అయిపోతున్నారు. అదే రోజు ట్రైన్లో ఒక ఆయన ఉన్నాడు, ఆయన సాధువులాగా ఉన్నాడు, పక్కన వ్యక్తిలో ఉన్నాడు. ఆయన నా దగ్గరకు వచ్చి కూర్చుంటే నేను చెప్పాను, భగవద్గీత యథాతథం మీరు కూడా ప్రచారం చేయండి, సాధువులాగా ఉన్నారు కదా. నేను ఇది ప్రచారం చేయడం ఏంటి, నేను రాస్తున్నాను అన్నాడు. ఏంటయ్యా, గాయత్రి గీత అని రాస్తున్నాను అంటే ఎవరు కూడా ఈ టాపిక్ టచ్ చేయలేదు. నా పేరు నిలబడ్డానికి నేను గాయత్రీదేవి గీత చెప్పినట్టుగా నేను రాస్తున్నాను. నేను అన్నాను, ఉండే కన్ఫ్యూజన్స్ చాలా ఉంటాయా, నువ్వు కొత్తది క్రియేట్ చేయాలన్నా? భలేవాడివే, నేనన్నా పుట్టిన తర్వాత నాకు ఒక పేరు ఉండాలి కదా వెరైటీ కోసం అన్నాడు. అది ఆధ్యాత్మిక చింతన నేను అనేది పోతేనేరా. కనకదాస్ చెప్తాడు, ఆయన శిష్యులు వాళ్ళ గురువు గారు వ్యాసతీర్థుల వారు ఉంటారు, శిష్యులందరూ కూర్చొని ఉంటారు. గురువు గారు వ్యాసతీర్థుల వారు ప్రహ్లాదుని వారి యొక్క అవతారం వ్యాసతీర్థుల వారు. ఒక్కొక్క శిష్యుని చూపించి వీడు వైకుంఠానికి వెళ్తాడా అంటాడు, వెళ్ళడంటాడు. వీడు వెళ్తాడా, వెళ్ళడంటాడు. వీడు వెళ్తాడా, వెళ్ళడంటాడు. గురువు నేను వెళ్తానా అని అడుగుతాడు, మీరు కూడా వెళ్ళరంటాడు. మరి నీ సంగతి ఏంటి అంటాడు. అంటే కనకదాసుల వారిని, కనకదాసు మన అన్నమాచార్యలాగా కొన్ని వేల కీర్తనలు పాడారు. ఆయన నువ్వు వెళ్తావా అంటే ఆయన కన్నడ భాషలో చెప్తాడు, నాను హోగితిరే హోగబోదు అంటాడు. నేను పోతే పోతాను. అక్కడ ఉండే శిష్యులు కోపం వస్తుంది, గురువు గారు వెళ్ళని చెప్పావు, నువ్వు వెళ్ళిపోతావా దుర్మార్గుడా అన్నాడు. అయ్యా నా మాటలు బాగా అర్థం చేసుకోండి, నేను పోతే పోతాను, నేను అన్న భావన నాలో పోతే అప్పుడు పోతాను. నేను అన్న అహంకారం నాలో పోతే అప్పుడు పోతాను అంటాడు. ఈయన సాధువు డ్రెస్ వేసుకొని నేను పుట్టిన దానికి నాకు ప్రత్యేకత ఉండాలి కదా, అందుకని గాయత్రి గీత అని రాసుకున్నాను. సో ఇట్లాంటి ఆధ్యాత్మికత అంటేనే అర్థం తెలియనటువంటి వ్యక్తులందరూ కూడా ఈ యొక్క తత్వాన్ని ప్రజెంట్ చేయడానికి రకరకాల కల్పితాలు రాయడం వల్ల ఈరోజు సమాజంలో ఏంటి అంటే ఆధ్యాత్మిక సంస్థలు ఎన్నో వస్తున్నా కానీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంటుంది, ఎవరిలో కూడా మార్పు రావట్లేదు. సో అందుకని ప్రభుపాదుల వారు యథాతథంగా గురువిచ్చినటువంటి తత్వాన్ని ప్రపంచానికి బోధించారు, పరంపరలో వచ్చారు. యుగధర్మమైనటువంటి హరే కృష్ణ మహామంత్రాన్ని ఆయన ప్రచారం చేశారు. చైతన్య మహాప్రభు కృష్ణుడే స్వయంగా 500 సంవత్సరాల కిందట భక్తావతారిగా ఆయన అవతరించి భవిష్యవాణి చెప్పారు. నేను ఈ సంకీర్తన ఉద్యమం యుగధర్మం దీన్ని ప్రారంభిస్తున్నాను.
భవిష్యత్తులో నా సేనాధ్యక్షుడు ఒకరు వచ్చి ప్రపంచమంతా దీన్ని తీసుకుని వెళ్తారని చెప్పి 500 సంవత్సరాల కిందట చైతన్య మహాప్రభు చెప్పారు. ఆ సేనాధ్యక్షుడు ఎవరు అంటే స్వామి ప్రభుపాదుల వారు. ఆయన ఈ యొక్క హరే కృష్ణ మంత్రాన్ని ప్రపంచమంతా తీసుకుని వెళ్ళారు. ప్రపంచమంతా తీసుకుని వెళ్ళారు. ఒక్క చిన్న విషయం చెప్పి నేను ముగించేస్తాను. ప్రభుపాదుల వారికి జార్జి హరిసన్ అని చెప్పి ఒక శిష్యుడు ఉండేవారు. జార్జి హరిసన్ ఎవరు అంటే బీటిల్స్ గ్రూప్, ఈ పాప్ సింగింగ్ ప్రపంచంలో మొట్టమొదట స్టార్ట్ చేసినటువంటి ట్రూప్ అది. దానికి ఆయన నాయకుడు జార్జి హరిసన్. ఆయనకి ఇంత పొడుగు జుట్టు ఉండేది, చాలా మంచి ఈ పాప్ సింగింగ్ పాడేవారు. ఆయన అప్పట్లో ఎంత ఫేమస్ అంటే ఆయన పాటలు పాడుతూ ఆయన జుట్టులో నుంచి ఒక వెంట్రుకెట్ లాగేసి ఇటు చూపిస్తే ₹1,00,000 విరాళం ఉంటుంది. ఇది ఎంట్రుకి. అట్టగానైతే మనం చాలా డబ్బులు సంపాదించుకోవచ్చు, అనవసరంగా రాలిపోయాయి. ఒక్క జుట్టుకి ₹1,00,000 అంట అప్పట్లో, అంత ఫేమస్ ఆయన. ఆయన ప్రభుపాదుల వారి హరే కృష్ణ మంత్రం వినేసి పాప్ సింగింగ్ మానేసి ఓ మై స్వీట్ లార్డ్ అని చెప్పి కృష్ణుడి మీద ఒక పెద్ద ఆల్బమ్ తయారు చేశారు. అది వరల్డ్ వైడ్ చాలా ఫేమస్ అయిపోయింది. వాళ్ళ మతస్థులు ఆయన ఇట్లా మారిపోయాడని కక్షతోటి ఒకరోజు ఆయన ఇంట్లో గార్డెన్లో గార్డెనింగ్ చేసుకుంటుంటే ఒకడు వచ్చి ఉన్మాది కత్తితో పొడిచేస్తుంది ఆయన, జార్జి హరిసన్. మన వాళ్ళని కానీ ఎవరైనా అట్లా పొడి చేస్తే మనం ఒరే 108 పిలవంట్రా, అంబులెన్స్ పిలవంట్రా, కాపాడంట్రా, అది ఇది అని చెప్పి అప్పులు కేకలు పెడతాం. ఆయన ఏం చేశారు తెలుసా? ఒక పక్క కత్తి లోపల దిగబడిపోయింది, పరిగెట్టుకుంటూ ఆయన రూమ్లోకి వెళ్ళి జపమాల తీసుకొని హరే కృష్ణ అని చెప్పండి. ఈ లోపల ఆయన అనుచరులు వచ్చారు, హాస్పిటల్కి తీసుకెళ్లారు, ఆ కత్తి తీశారు, ఆపరేషన్ చేశారు, అంతా అయింది. ఆయన కొంచెం ఆ అనస్థీషియా నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన అసిస్టెంట్లు అడిగారు, ఏమండి మీకు అంత అపాయం జరిగితే మిమ్మల్ని మీరు కాపాడుకోవాలనే ప్రయత్నం చేయకుండా అదేంతో మాల పట్టుకొని హరే కృష్ణ అంటున్నారు, ఏంటంటే మీరు పిచ్చోళ్ళ, ఏమైంది మీకు అని అడిగారు. అప్పుడు జార్జి హరిసన్ ఏం చెప్పాడంటే, నన్ను కాపాడుకునే ప్రయత్నమే చేశాను. మా గురువు గారు చెప్పారు, అంత్యకాలే నారాయణ స్మృతి, లాస్ట్లో ఎవడైతే కృష్ణ రామ గోవింద అని శరీరాన్ని వదిలిపెడతాడో వాడికి మోక్షం వస్తుందని చెప్పారు. నన్ను నేను కాపాడుకునే దానికి మోక్షాన్ని పొందడం కోసం మా గురువు గారు చెప్పిన మాటల ప్రకారం నేను మాల తీసుకుని మంత్రం జపం చేశాను. మాల తీసుకొని నేను మంత్రం జపం చేశాను. ప్రభుపాదుల వారు ప్రపంచవ్యాప్తంగా ఇటువంటి కన్విక్షన్ తీసుకుని వచ్చారు ప్రజల్లో. ఒక రష్యా భక్తుడు ఒక ఆయన అర్జున్ దాస్ అని చెప్పి నాకు 2000 సంవత్సరం నుంచి 2005 సంవత్సరం వరకు నా కారుకి పాపం డ్రైవింగ్ చేస్తూ ఉండేవాడు. రష్యన్ ఆయన. నేను అప్పుడు హైదరాబాద్ మందిరానికి అధ్యక్షుడిగా ఉండేవాడు. మేము ఈ ప్రవచనాలకు వెళ్ళినప్పుడు ఆ విలేజెస్లో వాళ్ళు వచ్చి ఆయన అడిగేవారు, నువ్వు ఎక్కడి నుంచి? రష్యా నుంచి. వాళ్ళు అనేవాళ్ళంట, గురువు గారికి వెరీ ఎక్స్పెన్సివ్ డ్రైవర్, రష్యా నుంచి వచ్చిన డ్రైవర్ అని చెప్పుకునేవాడు అంటాడు. పాప ఆయన సర్వీస్ చేసేవాడు, ఏమి డబ్బులు ఇచ్చేవాడు. సో ఆయన చెప్పాడు, వాళ్ళ అన్న కూడా భక్తుడయ్యాడంట. వాళ్ళ అన్న రష్యాలో ఈ ఫైర్ డిపార్ట్మెంట్లో పనిచేసేవాడు. ఒకసారి ఒక ఇల్లు తగలబడిపోతే రెస్క్యూ చేయడానికి వాళ్ళు వెళ్తే ఆ మంటల్లో వాళ్ళ అన్నను వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు చిక్కుపోయారు. ఒళ్ళంతా చాలా కాలిపోయిందన్నమాట. వాళ్ళిద్దరినీ హాస్పిటల్లో జాయిన్ చేశారంట. డాక్టర్స్ చెప్పారంట, ఈ గాయాలన్నీ మానాలంటే నాన్ వెజిటేరియన్ తినాలా, ఫిష్ అవి ఇవి ఇవన్నీ తినాలా, సో అప్పుడు తొందరగా గాయాలు మానిపోతాయి అన్నారు. వాళ్ళ అన్న కూడా ఈ తమ్ముళ్ళలాగా భక్తుడయ్యాడంట. ఆయన చెప్పాడంట, నేను చనిపోయినా పర్వాలేదు, రష్యన్ అతను, నేను చనిపోయినా పర్వాలేదు, గుడి నుంచి ప్రసాదం తీసుకురా, నేను నాన్ వెజిటేరియన్ తిన్నాను అని చెప్పి ఆయన దానికి కట్టుబడ్డాడు. పక్కనోడు ఫ్రెండ్ ఆడు 3 పూట్ల శుభ్రంగా నాన్ వెజ్ తినేవాడంట. కానీ ఈ అర్జున్ దాస్ నాకు చెప్పాడు, మా అన్నగారికి భగవంతుడి ప్రసాదం మీద ఉన్నటువంటి విశ్వాసం వల్ల ఆయన శరీరం వాళ్ళ ఫ్రెండ్ కన్నా ఎక్కువ కాలింది. కానీ వాళ్ళ ఫ్రెండ్ నాన్ వెజిటేరియన్ తిన్నాడు, వాడికి దగ్గర 2 నెలలు లేట్గా ఆ గాయాలన్నీ మానేయి, మా అన్నగారికి ఆడికన్నా ముందే గాయాలన్నీ కూడా మానిపోయాయి ప్రసాదం తినడం వల్ల. ప్రసాదం తినడం వల్ల ఈ రకంగా ప్రపంచవ్యాప్తంగా ఒకసారి ఈనాడులో ఒక ఆర్టికల్ వచ్చింది.
ఏమని అంటే, హైదరాబాద్ నుంచి ఇద్దరు దంపతులు వాళ్ళు జర్మనీ హెడెల్బర్గ్ అన్నటువంటి ప్రదేశంలో ఇస్కాన్ టెంపుల్లో ప్రపంచ యాత్రికులుగా వెళ్ళి ఇస్కాన్ టెంపుల్లో విడిది ఉన్నారంట. వాళ్ళు ఒక విషయం చెప్పారు, వాళ్ళకి భోజనం పెట్టారంట. నీళ్లు గ్లాసులో పెడితే ఆ నీళ్లలో కూడా 2 తులసి దళాలు ఉన్నాయంట. వాళ్ళు అన్నారంట, ఈ నీళ్లలో కూడా తులసి దళాలు ఏమున్నాయి ఏంటి అన్నారంట. అప్పుడు అక్కడ జర్మనీ దేశస్తులు భక్తులు వాళ్ళు చెప్పారంట, మేము ఏది తిన్నా తాగినా భగవంతునికి అర్పిస్తాము, నీళ్లు కూడా భగవంతునికి అర్పించిందే మేము స్వీకరిస్తాము. ఆ నీళ్లు ఏది భగవంతునికి అర్పించినా తులసి దళం లేకుండా భగవంతుడు స్వీకరించడు. ప్రతి నైవేద్యంలో తులసి దళం పెడతాము, నీళ్లలో కూడా తులసి దళం వేసి నైవేద్యం పెడతాము, ఆ నీళ్లు మీకు ఇచ్చాము అని చెప్పారు. వాళ్ళు ఈనాడులో ఒక సండే మ్యాగజైన్లో ఒకటి వచ్చేది, తీర్థయాత్రలని ఒక ఇది, దాంట్లో వాళ్ళు రాశారు, మేము ఆశ్చర్యపోయాం, భారతదేశంలో ఉండే వాళ్ళకి ఇంత కన్విక్షన్ లేదు, జర్మనీలో ఉన్నారు వాళ్ళు నీళ్లలో కూడా తులసి దళం వేసి భగవంతునికి అర్పించుకొని తాగుతున్నారని చెప్పి వాళ్ళు బ్రహ్మాండంగా ఆర్టికల్ రాశారు. సో ప్రపంచవ్యాప్తంగా స్వామి ప్రభుపాదులు వారు సనాతన ధర్మాన్ని యథాతథంగా పాటించేటట్టు చేశారనమాట. ఆయన విజయానికి రహస్యం ఏంటి అంటే, గురువుకి పూర్ణ శరణాగతి పొందారు, యథాతథంగా తత్వాన్ని ఏమి మార్పులు చేర్పులు లేకుండా, కల్పితాలు లేకుండా భగవతత్వాన్ని, భగవద్గీతను, భాగవతాన్ని ఇచ్చారు. యుగధర్మమైనటువంటి హరే కృష్ణ మంత్రాన్ని ప్రపంచమంతా ప్రచారం చేశారు. అందువల్ల ఆయన విజయం సాధించగలిగారు. అయితే భారతదేశంలో మనం ఏంటి అంటే, దురదృష్టవశాత్తు ప్రభుపాదులు వారు చెప్పేవారు, రైల్వే స్టేషన్ పక్కన ఉండేవాడు ఎక్కువ ట్రైన్ మిస్ అవుతాడంట. ఎందువల్ల అంటే, ఇక్కడే కదా వెళ్ళొచ్చులే అని చెప్పి నిర్లక్ష్యం. దూరంగా ఉండేవాడు ఒక అరగంట ముందు వచ్చి కూర్చొని వెయిట్ చేసి వాడేమో ప్రయాణం సాగిస్తాడు, దగ్గర ఉండేవాడు మిస్ అవుతాడు. సో మనందరం కూడా రైల్వే స్టేషన్ దగ్గర ఉండే వాళ్ళలాగా వైకుంఠ ఎక్స్ప్రెస్ని మిస్ అయిపోతూ ఉన్నాం, ఎక్కలేకుండా ఉన్నాం. కారణం ఏంటంటే, కృష్ణుడా మా వంశం అండి, రాముడు అదే మా పూర్వీకులంతా రాముడి దగ్గర నుంచేనండి, వెంకటేశ్వర స్వామి అయితే అసలు చెప్పాల్సిన వెంకన్న బాబు ఇలా వెళ్ళిపండి. ఇవన్నీ బాగానే ఉన్నాయండి, భక్తి మాత్రం చేయమండి. సో అందువల్ల మనం మిస్ అయిపోతున్నాం ఎక్కడెక్కడి నుంచో. నేను బృందావన్ కార్తీక మాసంలో వెళ్తాను, కొన్ని వేల మంది అన్ని దేశాల నుంచి వచ్చి వాళ్ళు గిరిగోవర్ధన పర్వతం చుట్టూ అడుగడికి సాష్టాంగ నమస్కారం చేస్తూ ప్రదక్షిణ చేస్తుంటారు బృందావనంలో. ఎక్కడ చూసినా నామ సంకీర్తన, ఎక్కడ చూసినా కానీ మన సాంప్రదాయాన్ని మనం వదిలేస్తున్నాం. దోవతులు కట్టుకొని, ఈ యొక్క కుర్తాలు వేసుకొని, తిలకాలు పెట్టుకొని వాళ్ళందరూ కొన్ని వేల మంది. సో మనం కూడా సీరియస్గా తీసుకోవాలా. ఆధ్యాత్మిక చింతన లేకపోతే మనిషికి ప్రశాంతత లేదు. ఇప్పుడుండే స్ట్రెస్ఫుల్ లైఫ్లో ఖచ్చితంగా ఆధ్యాత్మిక చింతన ఉండాలి. చివరికి ఒక ఉదాహరణ చెప్పి నేను ముగించేస్తాను. ఏంటంటే, నెలకు ఒకసారి దొరుకుతారు మీరు, మళ్ళా ఎప్పుడో అని చెప్పి అంత తొందరగా వదలబుద్ధి కాదనమాట. ఏదో చెప్పాలి కానీ ఒకటి అర్థమైపోతుంటుంది, టైం అయిపోతూ ఉంది, కొంచెం ఆకలేస్తూ ఉంది, ప్రసాదము అది ఇది ఇవన్నీ కూడా. అయినా మిమ్మల్ని ఇబ్బంది పెట్టి కొంచెం ఎక్కువ సమయం తీసుకుంటాను. అంటే ఈ రోజుల్లో నేను ఒకసారి హైదరాబాద్కి వెళ్తే ఇద్దరు దంపతులు వచ్చారు. భార్య భర్త మీద కంప్లైంట్ ఇస్తుంది, స్వామి ఈయన పడుకుంటాడండి, నిద్రపోడు, అటు ఇటు దొర్లుతూ అంటా ఉంటాడు. నేను ఆయన అడిగాను, ఏమయ్యా పడుకొని నిద్రపోవచ్చు కదా, అదేంటి ఆ మ్యూజిక్, ప్రశాంతంగా పడుకోవచ్చు కదా. గురువుగారు ఏం చెప్పమంటారంటే, రోజంతా వ్యాపారంలో టెన్షన్స్, పడుకుంటే నిద్ర ఎక్కడ పడుతుందండి, ఆ పడుకుంటే ఎన్ని గుర్తొస్తూ ఉంటాయి అని చెప్పి అటు ఇటు కోరుతూ ఉంటాం. నిద్ర చాలా కష్టం అండి ఈ రోజుల్లో పట్టడం. ఒక గురువు ఒక శిష్యుడు వచ్చి చెప్తాడు, గురువుగారు మీరేమో ధర్మ ప్రచారం చేయమన్నారు, ఎవరి దగ్గరికి వెళ్ళినా ఎంత టెక్నాలజీ ఉంటే ఇప్పుడు ఇంకా ధర్మం, భజనలు, ఇవన్నీ జపాలు ఇవన్నీ అంటే ఓ అని చెప్పంటున్నారు, ఎవరు వినట్లేదండి, ఎట్ట వాళ్ళని కన్విన్స్ చేయాలా. అప్పుడు గురువుగారికి ఇట్లాగే గొంతు తడుపుకునేదానికి ఒక గ్లాసులో నీళ్లు పెట్టుంటారు. ఆయన ఆ గ్లాస్ ఇట్లా పైకెత్తి, శిష్య నేను ఒక 10 నిమిషాలు ఇట్లా ఎత్తి పట్టుకుంటే ఏమవుతుంది అంటే, ఏమవుతుంది గురువుగారు, గంట సేపు పట్టుకుంటే చేయి లాగేస్తుంది, రోజంతా పట్టుకుంటే చేయి ప్యారలైజ్ అయిపోతుంది, కింద పెట్టేస్తే హ్యాపీగా ఉంటారు. అప్పుడు గురువు అంటాడు, మనసులో కష్టం 10 నిమిషాలు మోస్తే పర్లేదు, గంట సేపు మొయ్యాలంటే చాలా దుర్భరంగా ఉంటుంది, రోజంతా మొయ్యాలంటే ఇంకా దుర్భరంగా ఉంటుంది.
జీవితం అంతా మొయ్యాలంటే ఇంకా దుర్భరంగా ఉంటాం. నువ్వేమన్నావు? కింద పెట్టేస్తే హ్యాపీగా ఉంటావు అన్నావు కదా. మనస్సులోని కష్టాలను ఎప్పటికప్పుడు కింద పెట్టేదానికి ఉపయోగపడేటువంటిదే ఆధ్యాత్మిక చింతన. ప్రతి ఒక్కడికి అది అవసరం, ప్రతి ఒక్కడికి అది అవసరం. మీరు గమనిస్తే మన పూర్వీకులు ప్రశాంతంగా నిద్రపోయేవాళ్ళంటే వాళ్ళకి అనవసరమైన యావిగేషన్స్ చాలా తక్కువ ఉన్నాయి. మొట్టమొదటిది. మనం ఏంటి అంటే అవసరానికి మించినటువంటివన్నీ నెత్తినేసుకుంటున్నాం. మనకు దాంతో అవసరం ఉందా లేదా అనే తర్వాత విషయం. వాడికి ఉంది కాబట్టి నాకు కూడా ఉండాలి, అంతే. వాడికి ఉంది కాబట్టి నాకు కూడా ఉండాలి. దేనికి పోటీ పడాలో కూడా తెలియదు. నేను నిన్న చెప్తున్నాను క్లాస్లో, ఒక పని ఆమెకి జ్వరం వచ్చిందంట. యజమానురాలు డాక్టర్ని పిలిచిందంట. డాక్టర్కి చెప్పింది జ్వరం వచ్చింది చూడండి అని. డాక్టర్ థర్మామీటర్ పెట్టి చూశాడు. చూసి 103 అన్నాడు జ్వరం. అప్పుడు యజమానురాలు ఏంటంటే ఎట్టకు వచ్చారు కదా నాకు కూడా టెస్ట్ చేయండి అంటే థర్మామీటర్ ఆమె కూడా పెట్టాడంట. పెట్టి 98 నార్మల్ అన్నాడంట. ఆమెకి ఎక్కడ కోపం వచ్చింది. నువ్వేం డాక్టర్ అయ్యా, అసలు డిగ్రీ ఉందా నీకు? నా సేవకురాలికి 103 ఉంటే నేను యజమానురాలని అట్లీస్ట్ 3-4 డిగ్రీలలో ఎక్కువ ఉండాలి. నాకు నార్మల్ 98 అంటావేంటి, అసలు నువ్వు డాక్టరేనా అని ఎగిరింది. దేనికి పోటీ పడాలో తెలియదు. మనం ప్రశాంతంగా ఉండడానికి పోటీ పడరా అంటే దుఃఖాలు కొని తెచ్చుకునేదానికి అవసరం ఉందా లేదా అని రకరకాల నెత్తినేసుకొని ప్రాబ్లమ్స్తో అల్లాడుతూ ఉన్నాం. మనం ప్రాబ్లమ్స్తో అల్లాడుతూ ఉన్నాం. ఇటువంటి స్ట్రెస్ఫుల్ లైఫ్లో మనందరికీ కూడా ఇంతకుముందు మన పెద్దోళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఉద్యోగం వ్యాపారం అయిపోయిన తర్వాత సాయంత్రం అయితే గుడికి వెళ్ళేవాళ్ళు. గుడికి వెళ్తే సత్సంగం, ఆ సత్సంగం ప్రవచనంలో కూర్చునేవాళ్ళు. మంచి మాటలు 4 వినంగానే ఎంత టెన్షన్లు ఉన్నా కానీ గుళ్ళోనే వదిలేసేవాళ్ళు. వదిలేసి హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోయి పడుకుంటే ప్రశాంతంగా నిద్రపోయేవాళ్ళు. ఇప్పుడు ఎక్కువ మంది సమస్య ఏంటంటే గురుగారు నిద్ర పట్టట్లేదండి, 11-12 అయినా పట్టట్లేదు, ఏంటో తెలియదండి నిద్ర పడతారు. పురంధరదాస్ చెప్తాడు, నర జన్మ బంధాగ నాలిగే ఇరువాగా కృష్ణాయన భారదే. నరుడి జన్మ ఉన్న తర్వాత 4 కట్టదున్న తర్వాత కృష్ణ అని ఎందుకు అనడు? కృష్ణ కృష్ణ అందరే కష్టపులిస్తెల్ల. కృష్ణ కృష్ణ అంటే కష్టాలు ఎంత కూడా ఉండబడతారు. మనకు కృష్ణ అనడం ఇష్టం లేదు. మనకేమి ఇష్టం? ఇష్టం, అవునా? ఎంతమంది అంటారు కృష్ణ అంటారు? కృష్ణ అని ఎంతమంది అంటారు? హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ. ఆనందంగా జీవిస్తూ జీవితాంతంలో మళ్ళా ఈ ముళ్ళు ప్రపంచానికి రాకుండా భగవంతుడిని చేరుకునేదానికి ఈ విలువైనటువంటి మనుష్య జీవితాన్ని మీరు వినియోగించండి. 3 సార్లు నాతో అందరూ భగవత్ నామం చెప్పండి. హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. రోజు ఒకడు ఉన్నాడంట, ఇద్దరు ఒకే రోజు పోయారంట. తిరిగి చెప్పాడు నువ్వు నరకానికి వెళ్తావు అన్నాడు. బస్ డ్రైవర్కి ఏమో నువ్వు వైకుంఠానికి వెళ్తావు అన్నావు. బస్ ఉపన్యాసం ఇచ్చే వ్యక్తి కోపం వచ్చింది. నేను రోజు ఉపన్యాసం ఇచ్చేవాడిని, నేనేంటి నరకానికి వెళ్ళడం, వీడు ఆఫ్టర్ ఆల్ బస్ డ్రైవరు, వీడు వైకుంఠానికి వెళ్ళడం ఏంటి అన్నాడు. అప్పుడు యమధర్మరాజు చెప్పాడు, రోజు ఉపన్యాసం చెప్పేవాడికి భగవంతుని గురించి ఒక ముక్క కూడా చెప్పేవాడివి కాదు, నేను ఇంద్రుడి నుంచి చంద్రుడిని నీ గొప్పలు చెప్పుకునేవాడికి. కానీ బస్సు డ్రైవరు చాలా ర్యాష్గా డ్రైవింగ్ చేసేవాడు, టర్నింగ్లో కూడా స్పీడ్ తగ్గేవాడు కాదు. ప్రయాణికులందరూ భయంతో కృష్ణ రామ గోవింద అనుకునేవాళ్ళు. కొన్ని వేల మంది ప్రయాణికుల చేత వాడు భగవద్నామం చెప్పించాడు, అందుకని వాడు వైకుంఠానికి వెళ్తాడన్నారు. సో మీరు కూడా ఎంత భగవద్నామం చేస్తారో, ఎంత ఇతరులకు చెప్తారు. అక్కడ మంత్ర కార్డులు ఇస్తారు, ఆ కార్డులు 4 జోబులో పెట్టుకుని వెళ్ళండి. మీ ఫ్రెండ్స్ని ఎవరైనా కలిస్తే యుగధర్మమయ్య, మంత్ర అంటే మన్ అంటే మనసు, త్రా అంటే మనసులోని కలతలను పోగొట్టేది, ప్రతినిత్యం 108 సార్లు చేయండి, మీ జన్మ ధన్యం అవుతుందని చెప్పి వాళ్ళకి ఇవ్వండి. ఎంతమంది చేత నామం చేపిస్తే అంత ఈ సమాజం ఉద్ధరింపబడుతుంది. హరే కృష్ణ. అందరూ వెళ్ళి ప్రసాదం తీసుకుని వెళ్ళండి. జగద్గురు శీల ప్రభుపాదికి
राधा गोपीनाथ की, जगन्नाथ बलदेव सुभद्रा माई की, गोविंद श्रीनिवास की, गौर निताय की, निताय गौर प्रेमानंदे। हरि हरि बोल।